మనం అండగా నిలబడ్డాం కదా. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ప్రధానంగా ఆయన ఆమోదించ నవంబర్ 29 నుంచి మొదలై డిసెంబర్ 9 వరకు ముగిసే వరకు ఆయన అండగా నిలబడ్డది మనమే కదా. అండగా నిలబడ్డ సమయంలో ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమించింది మనమే కదా. అయితే ఆయన ఇచ్చిన మాట 2 విషయాలు నిలబెట్టుకోకపోతే యుద్ధం చేసినాం. ఒకటి, దళిత ముఖ్యమంత్రులను మోసం చేసిందనే విషయం అర్థమైపోయింది. 3 ఎకరాల భూ పంపిణీ అమలు చేయలేదని రుజువైపోయింది. ఎస్సీ వర్గీకరణ పట్టుబట్టే సమయానికి ఆయన కోపంతో మన మీద 2 సార్లు కేసు పెట్టి జైలు పంపిన విషయం మీ అందరికీ తెలుసు. రాజకీయ పార్టీలు అవకాశాలు తేలి అసెంబ్లీ పార్లమెంట్కి వెళ్ళలేదు, కానీ ఎదుర్కొనే సమయంలో మాత్రం జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. అది చంద్రబాబు కాలం నుంచి మొదలుకొని చంద్రశేఖరరావు కాలం. జైలుకై వెళ్ళడానికి సిద్ధపడ్డాం, కానీ అవకాశాలు తీసుకుని అసెంబ్లీలో పార్లమెంట్కి వెళ్ళడానికి సిద్ధపడలేదని మర్చిపోతాం. అదే సమయంలో ఆనాడు ప్రభుత్వం చంద్రబాబు అయితే చంద్రబాబు దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. ఆనాటి ప్రభుత్వం వైఎస్ ప్రభుత్వం అయితే వైఎస్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. ఆనాటి ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అయితే మన్మోహన్ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. మరి ఈనాడు కేంద్ర ప్రభుత్వం బీజేపీ అయినప్పుడు నా వర్గీకరణ జరగాలంటే నేను బీజేపీ దగ్గరికి వెళ్ళాలి. ఈనాడు ప్రభుత్వం బీజేపీ అయినప్పుడు ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు అయినప్పుడు నేను అక్కడికి వెళ్ళి పరిష్కరించుకోవాలి. అక్కడికి వెళ్ళి పరిష్కరించుకోవడం కోసం జరిగిన ప్రయత్నంలోనే గౌరవ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మన మీటింగ్ రప్పించాల్సి వచ్చింది. ఆయన హామీ ఇచ్చిండు, హామీని అమలు చేసే దిశగా కమిటీ ఇచ్చాడు. ఆ కమిటీ ముందుకెళ్లే దిశగా సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చే విధంగా న్యాయశాఖ ముందుకు సాగింది. అంతిమంగా న్యాయశాఖ, కేంద్ర న్యాయశాఖ అఫిడవిట్ వర్గీకరణ ఇవ్వడం వల్ల అంతిమంగా జరిగిన విచారణ తర్వాత జడ్జిమెంట్లో మనకు అనుకూలంగా తీర్పు వచ్చిందని మర్చిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ దోషి. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నా? అవును, రేవంత్ రెడ్డి గారే దోషిగా నిలబడే పరిస్థితి వచ్చినాయి. తనకు తాను చేసుకుంటుండో కారణం ఏంటి? సాక్ష్యం ఏంటిది? నేను మళ్ళీ చెప్తున్నా, ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉందని నిర్దిష్టంగా తీర్పు ఇచ్చారు కదా. తీర్పు ఎందుకు అమలు జరుగుతుంది? 2004లో అదే సుప్రీంకోర్టు 5 జడ్జీలు నవంబర్ 5న ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు లేదని చెప్పి అంతకుముందున్న వర్గీకరణ చట్టాన్ని రద్దు చేసింది కదా. 2004 నవంబర్ 5న మన వర్గీకరణ వ్యతిరేక తీర్పు వచ్చిన రోజు 24 గంటల్లోనే తీర్పు అమలు చేసుకున్నాం. అప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నది? అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో మనకు వ్యతిరేక తీర్పు వచ్చింది. 24 గంటల్లో దాన్ని అమలు చేసుకున్నాం. మరి 2024లో ఆగస్టు 1న తీర్పు వచ్చింది, మనకు అనుకూలంగా వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమున్నది? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడు, వర్గీకరణ అమలు చేస్తామన్న వ్యక్తి ఆయన ఉన్నాడు. కానీ 4 నెలల 28 రోజులైనా మనకు అనుకూలమైన తీర్పు అమలు జరుగుతలేదు. ఈ రోజు కనుక వర్గీకరణ అమలు చేసుకోకపోతే మన కళ్ళ ముందు రేపు భవిష్యత్తులో మనల్ని బానిసలుగా చేసే ప్రయత్నం చేస్తారు. ఇక వర్గీకరణ ఎప్పుడు మన కళ్ళ ముందు చూడకుండా చేస్తారు. ఇప్పుడు సరైన సమయం. ఇప్పుడే కనుక వర్గీకరణ ఫలాలు మన బిడ్డలకు అందించకపోతే 30 ఏళ్ళు పోరాటం చేసి సాధించిన పోరాటం ఫలం ఇప్పుడు అమలు చేసుకొని మన బిడ్డలకు అందించకపోతే ఇంకెప్పుడు అందించాలని మనకు అవకాశాలు తక్కువ ఉంటాయి. ఎందుకు నేను ఆ మాట అంటున్నానంటే, మీ బిడ్డగా ఒక విషయం గుర్తున్నా చూడండి. ఇవాళ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో మారలే. మీ అన్నగా మీ బిడ్డకు చెప్తున్నా, ఏబిసిడి వర్గీకరణ చేయకపోతే రేవంత్ రెడ్డి గారి సర్కారు కూలిపోతుందని చెప్పడం కోసమే లక్ష్యం. 25% లేని వాళ్ళ మాటలు విని కాంగ్రెస్ లో పెద్దలు చేస్తుంటే మీరు మౌనం ఉంటారు. కానీ వర్గీకరణ జరగకపోతే మీ ప్రభుత్వం కుప్పకూలిపోతుందని చెప్పడం కోసమే నీ బిడ్డల భవిష్యత్తు నీకు ముఖ్యం అనుకుంటే, నీ పిల్లల చదువులు ముఖ్యం అనుకుంటే, మన బిడ్డలకు ఉద్యోగాలు ముఖ్యం అనుకుంటే, ఆర్థికంగా రాజకీయంగా మన జాతి ఎదుగుదల ముఖ్యం అనుకుంటే, నువ్వు సంకర డబ్బు వేసుకోరా, హైదరాబాద్ లో తెలుసుకున్నావు అంతే. నువ్వు సంకర డబ్బు వేసుకోరా చూసుకున్నాడు బాబు. నువ్వు డబ్బు చేసుకోకపోతే తప్పుకో చేతగాని వాడి. వాళ్ళు పరీక్షలతో మీటింగ్ పెడతానన్నారు, వాళ్ళు కర్రలతో మీటింగ్ పెడతానన్నారు. వాళ్ళు 2వ తారీఖు నాడు ఏ మీటింగ్ పెడుతున్నారు? స్టేట్మెంట్ ఇస్తున్నారు. 1,00,000 పరీక్షలు 1,00,000 కర్రలంట. 1,00,000 పరీక్షలు 1,00,000 కర్రలంట. అంటే ఉద్దేశం ఏంటిది? ఏదో రకంగా శాంతిభద్ర సమస్య క్రియేట్ చేయడం కోసమే కదా. కానీ డబ్బు అనేది శాంతిభద్ర సమస్య కాదు కదా.
సమాజానికి సేవ చేసింది కదా మన డప్పు. ఆ సమాజానికి సేవ చేసిన డప్పుతోటి రేవంత్ రెడ్డి చెవులు పక్కన ప్రపంచానికి వినపడేలా ఆ డప్పు శబ్దం వినపడదా. మళ్ళీ నేను చెప్తున్నా 100 డప్పులు జడ్చర్ల సెంటర్లో కొడుతూనే దద్దరిల్లిపోయింది కదా. 100 డప్పులు కొడుతూ దండలు ఎత్తు వస్తేనే దద్దరిల్లిపోయింది కదా. ఒక్కసారి 1,00,000 డప్పులు హైదరాబాద్ ఎట్లుంటుందో ఒకసారి చూడండి. ప్రపంచం మొత్తం మీరు నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, మన బిడ్డల భవిష్యత్తు కావాలనుకుంటే యుద్ధ భూమి అక్కడ నడవబోతుంది. యుద్ధ భూమి హైదరాబాద్ అనుకుందాం. ఆ యుద్ధం చేసేది మాదిగలే కాదు, మాదిగ డప్పులు కూడా యుద్ధం చేస్తాయని చెప్తాం. అందుకు మీరు సిద్ధపడాల్సిన సమయం విజ్ఞప్తి చేస్తూ, అన్న ఇంటింటికి డప్పు కొట్టడం, సంకర డప్పు వేసుకొని వస్తామన్న వాళ్ళు ఆత్మసాక్షిగా చేతులెత్తాల్సిందిగా నేను కోరుతూ బయలుదేరాను. ధన్యవాదాలు. జై భీమ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.